వారి శ్రేష్టమైన నామములో మొదటిగా ప్రభువు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. రెండవదిగా ప్రేమతో నన్ను ఆహ్వానించి ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించిన దైవజనులు, సహోదరులు, ఆత్మీయులు, అన్నగారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే దేవుని బిడ్డలైన అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు. నాతో పాటుగా వచ్చిన సహోదరులకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దైవ సేవకులు ఉపవాసపు ప్రార్థనలు అని చెప్పారు. ప్రార్థనా పూర్వకంగా నేను కూడా మీ మధ్యలోనికి రావడానికి ప్రభు సహాయం చేశారు. అయితే ఈ సమయంలో మరి నాకంటే ముందుగా గొప్ప దైవజనులు, మంచి మంచి దైవజనులు వచ్చారు. మరి మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు చాలా బాగా చెప్పారని. మరి ఇంకా ముందు మరి మరో 2 దినాలు కూడా మంచి దైవజనులు రాబోతూ ఉన్నారు. అభిషిక్తులైన దైవజనులు రాబోతూ ఉన్నారు. అట్లాగే ఉంచేసి నేను దగ్గర ప్రయత్నిస్తున్నాం. మంచిది. కాబట్టి నాకు ముందు వచ్చిన వారి కంటే కూడా, నా తదుపరి వచ్చిన వారి కంటే కూడా వయసులోను, అనుభవంలోను, సేవలోను అన్నింటిలోనూ చిన్నవాడిని. ఇక్కడున్న మీ దైవజనుడి కంటే కూడా ఆయనను దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి సద్వినియోగం చేసుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది వాస్తవం, ప్రశంస, ఇది పొగడత కాదు. మీ సేవకులని నేను ప్రశంసించాను. ఏం చేశాను? పొగడలేదు. పొగడటం వేరు, ప్రశంస వేరు. పొగడత ఎలా ఉంటుందంటే ఉన్నది లేనిది అని కలిపి చెప్పడం. ప్రశంస ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా దేవుని నామ ఘనత కొరకు చెప్పడం. హల్లెలూయా. మంచిది. ప్రియమైన వాళ్ళ, మరి ప్రార్థనను గురించి దైవజనులు చెప్పుకుంటారు, తదుపరి వచ్చిన సేవకులు కూడా చెబుతారు. అంశం కూడా, సందర్భం కూడా ఇది ఉపవాసపు ప్రార్థనను గురించినటువంటి ప్రార్థనలు కాబట్టి వాటిని గురించే కొన్ని సంగతులను మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపవాసపు ప్రార్థనను గురించినటువంటి విషయాలను మనం నేర్చుకుంటే మన ఆత్మీయ జీవితానికి అది ఎంతో ఉపయోగకరంగా మార్చబడుతుంది. దానికి ముందుగా ఉపవాసపు ప్రార్థనను గురించి చెప్పడానికి ముందుగా ప్రార్థనను గురించి చెబుతాను. సాధారణంగా చేసే ప్రార్థనను గురించి నేను మాట్లాడాలని, ఈ 2 సంగతులను మీ ముందు ఉంచాలని నేను ఆత్మచేత ప్రేరేపించబడి మీ ఎదుట నిలవబడటం జరిగింది. చదువుకుందాం. మొదటిగా కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదివి సహకరించండి. కీర్తనల గ్రంథము 50. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచు ఉన్నాను. ప్రియులారా, ప్రార్థనను గురించిన సంగతులు మేం మాత్రమే కాకుండా మీరు అనేక మంది దైవజనుల ద్వారా అనేక స్థలాలలో, అనేక ప్రార్థనా కూడికలలో మీరు విని ఉండే ఉంటారు. క్రొత్తగా నేను చెప్పేది ఏమీ లేదు. కానీ మేము ఈరోజు చెప్పాలనుకున్నటువంటి ఒక అద్భుతమైన, ఒక ఆశీర్వాదకరమైన విషయం ఏంటంటే ప్రార్థనను గురించి కోకొల్లలుగా దైవజనులు చెబుతూ ఉంటే మనం విన్నాం. ఉపవాసపు ప్రార్థన అయినా, అది సాధారణమైన ప్రార్థన అయినా, ఏదైనప్పటికీ ఏం చేస్తా ఉన్నాం? వింటా ఉంటాం. కానీ బాధ ఏంటంటే, దుఃఖకరమైన విషయం ఏంటంటే ఆ ప్రార్థనే చెయ్యం. వింటాం కానీ ప్రార్థన చెయ్యం. ఇక్కడ చదువుకుంటున్నటువంటి వాక్య భాగంలో రాయబడిన విషయాన్ని మీరు గమనిస్తే, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి. కీర్తనాకారుడు ఏమంటున్నాడు? నేను మొదలు పెడతా ఉన్నా. మన దేవుడు ఎవరో తెలుసండి? ఇక్కడ 2 భాగాలుగా రాయబడింది. మొదటగా మహోన్నతమైన దేవుడు. మన దేవుడు ఎవరండి? అల్లాటప్ప దేవుడా? చిన్న దేవుడా? తక్కువ కులస్తుల దేవుడా? ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడా? యావత్ ప్రపంచానికి సంబంధించిన దేవుడా? ఆయన మహా ఉన్నతమైన దేవుడు. ఆ మహా ఉన్నతమైన దేవునికి
నువ్వు ప్రార్థించేటప్పుడు, మొరపెట్టేటప్పుడు ఎలా ప్రార్థించాలి, ఎలా మొరపెట్టాలి? సాధారణంగా మనకంటే గొప్ప వాళ్ళు ఎవరన్నా ఉంటే, మనకంటే పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే, మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాం? మర్యాదగా, ఓ పద్ధతిగా, గౌరవంగా మాట్లాడతామా లేదా? భయంతో, కొంతమంది అయితే ఉరికేస్తా. మరి అలాంటి మహోన్నతమైన దేవుని యొద్దకు వచ్చి నువ్వెలా ప్రార్థించాలి? ఆవులించుకుంటా, గోక్కుంటా, గీక్కుంటా, అక్కడ చూసి ఇక్కడ చూసి ఇష్టానుసారంగా దేవుని మందిరంలో ఉండొచ్చా? దేవుని మందిరం అంటే ఇది చర్చి కాకపోవచ్చు, కానీ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు కాబట్టి అది దేవుని నివాస స్థలం అయిపోతుంది. ఆమేన్. సో కాబట్టి అది ఒక దేవాలయం కావచ్చు. దేవాలయం మీన్స్ 4 గోడల సమూహం ఏం కాదు, 4 ఇటుక సిమెంట్ తో కట్టిన గోడలేం కాదు. దేవుడు నివాసం చేసే స్థలమే దేవుని దేవాలయం. సో కాబట్టి ప్రియమైన వాళ్ళలో మనం అందరమును కూడా ఆ దేవునికి మొర్ర పెట్టేటప్పుడు మొదటగా గుర్తించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఆయన మహోన్నతమైన దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఆలోచన మనకు వచ్చినాడు ప్రార్థన చాలా కరెక్ట్ గా, యథార్థంగా, నమ్మకంగా, భయముతో, భక్తితో, శ్రద్ధగా చేస్తాం. ప్రియులారా, మనం దేవుడి మందిరంలో కూర్చునే ఒక భంగిమ ఉంది చూడండి, ఆ పొజిషన్ ఉంది చూడండి, అది కూడా మనము భక్తిహీనులమా తెలియజేస్తుంది. చాలా మందికి దేవుని మందిరంలో కూర్చునే విధానం రాదు, తెలియదు. చాలా మందికి ప్రార్థన చేసేది అసలే తెలియదు. ప్రార్థన చేయమంటే కొంతమంది కూర్చొని నిద్రపోతా ఉంటారు. ప్రార్థన చేయమంటే కొంతమంది ఏవేవో ఆలోచిస్తా ఉంటారు. ప్రార్థన చేయమంటే కళ్ళు తెరుచుకొని మరి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రార్థన అనగానే ఏం చేయాలి? మోకరించి కళ్ళను మూసుకొని భయభక్తులతో, వినయ విధేయతలతో మన దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడన్నటువంటి నమ్మకంతో చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిగా మన దేవుడు ఎవరు? ఇక్కడ రాయబడిన మహా ఉన్నతమైన దేవుడు. రెండవది ఎవరు అని అంటే మన కార్యములను, దేవునికి స్తోత్రం. ఈ ఉపవాసపు ప్రార్థన కూడికల ద్వారా మీ కుటుంబాలలో, మీ జీవితాలలో ఏ ఏ కార్యాలు జరగాలని మీరు తలంచి వస్తూ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆ కార్యములన్నిటిని దేవుడు సఫలపరచునుగా. ఆ కార్యాలన్నిటిని దేవుడు సఫలపరచునుగా. లేదారా, మన దేవుడు ఎవరంటే మన కార్యములను అలాంటి సఫలం చేసి దేవునికి మనం ఏం చేయాలి? కొరకు పెట్టాలా? ఏం చేయాలి? ఒక చోట ప్రార్థన కూడుకు పిలిస్తే వెళ్ళాను. ఎలాగే అందరం ఫలానా సంగతి కొరకే ప్రార్థన చేద్దాం మోకరించంటే మొర పెడతా లేదు. ఒక ఆవిడ గురక పెడుతుంది. ఏంటా సౌండ్, ఎక్కడి నుండి ఆ సౌండ్ అంటే ఇంక మధ్యలో నుంచి ఒక ఆవిడ చూపిస్తుంది, ఇవిడి అని. మనం మొర్ర పెట్టాలి. ఏం చేయాలమ్మా? మన వ్యక్తిగత ప్రార్థనలో కూడా, మొర్ర పెట్టటంలో కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇంటి దగ్గరైనా, దేవుని మందిరంలోనైనా, అవకాశం ఉన్న ఏ చోటైనా మన కార్యములను సఫలం చేసి దేవునికి మనం ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. తల్లి, సహోదరుడా, నీ కార్యం ఏంటో నాకు తెలియదు, మాకు తెలియదు, కానీ అది సఫలం కావాలంటే, విఫలం కాకుండా ఉండాలంటే, దేవుడు కనికరించి ఆ కార్యాన్ని నీ జీవితంలో నీవు దేవునికి సాక్ష్యార్థమై ఉండేటట్లుగా జరిగించాలంటే మొర్ర పెట్టు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ 7 దినాల ఉపవాసపు ప్రార్థనలు ఊరకనే పెట్టలేదు దైవజనులు, ఊరకనే రాలేదు వాళ్ళకి ఆలోచనలు, లేదా వాళ్ళకి పని పాట లేక పెట్టలేదు. ఇది మీ జీవితాలలో దేవుడి కార్యాలు జరిగించాలని, మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, ఏది సఫలం కావాలని ఆశిస్తూ ఉన్నారో, ఏ కార్యం జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారో, ఎప్పటి నుండో ఆ సమస్యకు పరిష్కారం దొరకకుండా ఉంటే, సతమతం అవుతూ ఉంటే, ఆ సమస్యకు పరిష్కారం కొరకై ఈ 7 దినాల ఉపవాస ప్రార్థనలు ఉపయోగపడునుగా. కాబట్టి మొర్ర పెట్టండి. ఏం చేయాలి? మొర్ర పెట్టండి. టైం వేస్ట్ చేయకండి. సినిమాలు, సీరియల్స్ చూసుకుంటా, ప్రక్క వాళ్ళతో మాట్లాడుకుంటా, ఆ ఇంటికి తిరుగుతా, ఈ ఇంటికి తిరుగుతా, వాళ్ళని చూసుకుంటా, వీళ్ళని చూసుకుంటా, అక్కడికి వెళ్తా, ఎక్కడికి వెళ్తా. మన జీవితాలలో దేవుడి కార్యాలు చేయాల్సినవి ఎన్నో ఉంటే మనకి ఎలా తిరగబుద్ధి వేస్తుంది? చూడండి, బాగా సీరియస్గా ఉంది, హాస్పిటల్లో ఉన్నారు, ఎవరో మన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు, వాళ్ళకి నిద్ర వస్తుందా? సీరియస్ పరిస్థితి, ఐసీయూలో ఉన్నారు అనుకుందాం.
నిద్ర వస్తుందా? రాదు. అన్నం తినాలనిపిస్తుందా? చెప్పరే. ఏమన్నా త్రాగాలనిపిస్తుందా? స్నాక్స్ తినాలనిపిస్తుందా? దాన్ని ఫాస్టింగ్ అంటున్నారు. ఇన్ని సమస్యలు పెట్టుకుని తినేస్తా ఉన్నారు 3 పూట్ల. చాలా మంది ఉపవాసం ఉండమంటూ ఉండలేరు. తిండి తిండి తిండి, కొంతమంది తినడానికే పుట్టినట్టు ఉంటారు. అలా తిండి స్థలం ఉండాలి. సరే, ఉపవాసం దగ్గరికి ఇంకా రావడం లేదు నేను. కేవలం మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. ఏం చేయాలండి? మొరపెట్టడానికి నువ్వు సమయాన్ని కేటాయించాలి. ప్రార్థన వేరు, మొరపెట్టుట వేరు, విజ్ఞాపన వేరు, విలపించటం వేరు, రోధించటం వేరు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. మొర్ర పెట్టడానికి ఆసక్తి ఉండాలి. మొర్ర పెట్టడానికి నీ సమస్య తీవ్రత ఎక్కువై ఉండాలి. మొర్ర పెట్టడానికి దేవుని దగ్గర నుండి ఏదో ఒకటి ఈ రోజు తాడు పేడు తేల్చుకోవాలనే రకంగా నీవు ఆలోచనను కలిగి ఉంటే మొర్ర పెట్టే ఆ అభిషేకం నీలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. మొర్ర పెట్టడం అంటే అది. మొర్ర పెట్టేటప్పుడు వేరే దానికోసం ఆలోచన రాదు. మొరపెట్టేటప్పుడు వేరే దాని దగ్గరికి వెళ్ళాలి, వేరే పని చేయాలి, ఇంకా వేరే ఇంకేమీ ఉండదు. దేవుని మందిరంలో మోకరే